తులారాశి వారి ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే ప్రారంభం చేస్తారో అవన్నీ కూడా సజావుగా సకాలంలో పూర్తవుతాయి. స్నేహితులతోటి ఈరోజు మీరు ఆనందంగా గడుపుతారు. ప్రముఖుల నుంచి ముఖ్యమైన సమాచారాన్ని కూడా అందుకుంటారు. రావాల్సిన సొమ్ము కూడా సకాలంలో చేతికి అందుతుంది. దేవాలయాలు కూడా ఈరోజు ఈ రాశి వారు సందర్శిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో మంచి స్థితి లభిస్తుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో మంచి లాభాలు సంపాదిస్తారు. రాజకీయవేత్తలకు కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. సినీ టీవీ కళాకారులు చక్కని పురోగతిని సాధిస్తారు. విద్యార్థులు కోరుకున్నటువంటి అవకాశాలు దక్కడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి ఈ వాడకాశ వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి ఈరోజు ప్రయాణాలు అనుకోకుండా చేయాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా ఈరోజు వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు అవరోధాలు కూడా అధికమవుతాయి. బంధువులతోటి కూడా అకారణంగా తగాదాలు ఏర్పడతాయి. చర్మ సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా గడుస్తుంది. కావున ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా మంచిదని చెప్పవచ్చు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నత్తనకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. పారిశ్రామిక వర్గాల వారికి కూడా ఈరోజు నిరాశ నిస్పృహల మధ్య గడుస్తుంది. సినీ కళాకారులు కూడా గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటారు. విద్యార్థుల అంచనాలు తప్పడం వల్ల నిరాశ చెందుతారు. మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా మంచిది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆలోచించి ముందుకు సాగడం, నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఇక వృశ్చిక రాశి వారికి ఈ వాడకాశ వచ్చే రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ఈరోజు ప్రయాణాలు అకస్మాత్తుగా చేయాల్సి వస్తుంది. నూతన రుణాల కోసం అన్వేషణ కూడా ముమ్మరం చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంతవరకు నిరుత్సాహపరుస్తుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల మధ్యలోనే విరమిస్తారు. నరాల సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఆరోగ్యం కూడా పూర్తిగా సహకరించదు. కావున ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించడం మంచిది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక బదిలీలు, పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు, సినీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతాయి. విద్యార్థులకు కొన్ని అవకాశాలు అంది దూరమవుతాయి. మహిళలకు కూడా ఈరోజు కాస్త నిరుత్సాహంగానే గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ధనురాశి వారికి వాడకాశ వచ్చే రంగు పసుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు శ్రీ సత్యనారాయణ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. అదనపు ఆదాయం కూడా ఈరోజు వీరికి సమకూరుతుంది. వస్త్ర లాభాలు కూడా వీరికి ఈరోజు ఉండవచ్చు. ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కూడా మకర రాశి వారికి అధికంగా సిద్ధిస్తుంది. గతంలో జరిగినటువంటి సంఘటనలను కూడా గుర్తుకు తెచ్చుకుంటారు. పరిచయాలు కూడా ఈ రాశి వారికి పెరుగుతాయి. సేవా కార్యక్రమాలపై ఆసక్తి కూడా చూపుతారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో నూతన ఉత్సాహంతో గడుపుతారు. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతి అవకాశాలు, పారిశ్రామిక వైద్య రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు, సినీ టీవీ కళాకారులకు అప్రయత్నంగా కొన్ని కార్యక్రమాలు పూర్తవుతాయి. విద్యార్థులు కూడా నూతన అవకాశాలను దక్కించుకుంటారు. మహిళలకు కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో క్రమేపీ తీరుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక మకర రాశి వారికి వాడకాశ వచ్చే రంగు కాఫీ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు ప్రధానంగా జ్యోతిష్ శాస్త్రరీత్యా సింహరాశి వారు ఒక స్నేహితుడిగా ఏ విధంగా ఉంటారు, ఇతనికి ఎటువంటి స్నేహితులు ఉంటారు, ఒక తల్లిగా కానీ తండ్రిగా కానీ లేక జీవిత భాగస్వామిగా కానీ సింహరాశి వారి యొక్క ప్రవర్తన కానీ ఆలోచన విధానం కానీ ఏ విధంగా ఉంటుంది, వీరు తమ పిల్లల దగ్గర నుంచి కానీ లేదా జీవిత భాగస్వామి దగ్గర నుంచి కానీ లేక స్నేహితుల దగ్గర నుంచి కానీ ఎటువంటి విషయాల్లో వీరు ఎక్కువగా ఆశిస్తారో అన్న అంశాల గురించి ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా స్నేహితుడిగా అంటే సింహరాశి వారు ఎవరికైతే స్నేహితులుగా ఉంటారో నిజంగా వారు అదృష్టవంతులుగా చెప్పవచ్చు. ఎందుకంటే మనకు 10 మంది స్నేహితులు ఉండడం ఒకటైతే కేవలం ఒక సింహరాశి వ్యక్తి మనకు స్నేహితుడిగా ఉండడం నిజంగా మనం చేసుకున్న అదృష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఒక స్నేహితుడిగా మనం ఏంటంటే ఒక కష్టాన్ని నష్టాన్ని స్నేహితులతో పంచుకుంటాం. మామూలుగా మీరు కానీ నేను కానీ అందరం చేస్తుంటాం. అదేవిధంగా మనకి ఏదైనా ఒక సమస్య కానీ ఒక ఇబ్బంది కానీ వచ్చినప్పుడు స్నేహితుడు సహాయపడడం కూడా ఎక్కువగా జరుగుతుంటుంది. అలాంటి విషయానికి వస్తే ప్రధానంగా సింహరాశి వారు ఒక మంచి స్నేహితుడిగా జీవితంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారని చెప్పవచ్చు. అంటే స్నేహితుల కోసం తాము ఇష్టపడే వ్యక్తుల కోసం ఎంతటి త్యాగానికన్నా కూడా సింహరాశి వారు సిద్ధపడుతుంటారు. కాబట్టి సింహరాశి వారి స్నేహితులు ఎవరైతే ఉన్నారో అంటే ఇతర రాశుల వారని చెప్తాం కదా, అటువంటి
ఇటువంటి వారు నిజంగా కూడా అదృష్టవంతులు. స్నేహితుడికి ఏదైనా ఒక కష్టం అంటూ నష్టం అంటూ వస్తే వీరు మొట్టమొదటిగా వీరు తట్టుకోలేరు. వీరు వచ్చి స్నేహితుడికి అండగా ఉంటారు. తమకున్న డబ్బు కానీ తమ దగ్గర ఉన్న పలుకుబడిని కానీ ఉపయోగించి ఆ స్నేహితులను కష్టాల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తుంటారు. అదేవిధంగా వీరికంటూ ఏదైనా ఒక కష్టం వస్తే వీరి స్నేహితుల నుంచి ఏమి కూడా ఆశించరని చెప్పవచ్చు. అంటే కనీసం మాట సహాయాన్ని కూడా వీరు స్నేహితుల నుంచి కోరుకోరు. నాకు కష్టం వచ్చింది కదా, నేను చూసుకుంటాను, సరే నువ్వు ఇక్కడికి వచ్చావు, నా దగ్గరకు వచ్చావు కదా, నీకేం కావాలో చెప్పు, అంటే నేనే నీకు ఏదైనా సహాయం చేస్తాను చెప్పు అని అంటారు తప్పితే ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు ఆ స్నేహితుడు అది చేయలేదు, ఇది చేయలేదు, లేదా స్నేహితుల నుంచి నాకు అది కావాలి, ఇది కావాలి అని చెప్పి ఏమాత్రం కూడా సింహరాశి వారు ఆశించరని చెప్పవచ్చు. ఎందుకంటే మనం నిన్న కార్యక్రమంలో చెప్పుకున్నాం, సింహరాశి వారు అంటే ఒక రాజులా బతికేస్తుంటారు, ఒక రాజులా జీవించేస్తుంటారు. వీరికి ఎన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉన్నా సరే వీరు ఎదుటి వ్యక్తికి సహాయం చేసే విషయంలో ముందుంటారు తప్పితే ఎదుటి వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు ఏమాత్రం కూడా కొరరని చెప్పవచ్చు. ఒక మంచి స్నేహితుడిగా జీవితంలో ఎక్కువగా త్యాగాలు చేయడం కూడా ఈ సింహరాశి వారికి అధికంగా కాస్త అలవాటు ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఒక తండ్రిగా వస్తే ప్రధానంగా పిల్లల పట్ల చాలా ఎక్కువగా వీరికి ప్రేమానురాగాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇందాక చెప్పుకున్నాం చూడండి, స్నేహితుల విషయంలో ఏ విధంగా అయితే పెద్ద పెద్ద త్యాగాలకు సిద్ధపడుతుంటారో అదేవిధంగా ఒక తండ్రిగా కూడా తమ పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఎక్కువగా త్యాగాలకు కూడా సిద్ధపడుతుంటారని చెప్పవచ్చు. తమ పిల్లలు మంచి స్థాయికి ఎదిగితే చాలు, ఎవరిని ఏది ఆశించకుండా, యాచించకుండా వారు బతికేస్తే చాలు, నా పిల్లలకి ఎటువంటి కష్టం కూడా రాకూడదు అని చెప్పి కోరుకొని పెద్ద పెద్ద త్యాగాలు చేయడానికి కూడా సింహరాశి వారు ఒక తండ్రిగా ఎప్పుడూ కూడా ముందడుగు వేస్తారని చెప్పవచ్చు. కాకపోతే ఏంటంటే పిల్లలు ఎప్పుడూ కూడా, అంటే ఎంత వయసు ఉన్నా సరే పిల్లలకి, అంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి వివాహమయ్యి వారికి సంతానానికి వెళ్ళినప్పటికీ కూడా తమ అదుపాజ్ఞలలో వీరు ఉండాలి అని చెప్పి ఎక్కువగా సింహరాశి వారు కోరుకుంటారు. దీనివల్ల కొంతవరకు సంతానంతో సమస్యలు ఎదురయ్యే అవకాశం సింహరాశి వారికి ఒక తండ్రిగా అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి సింహరాశి వారు మన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వారు పిల్లల నుంచి ప్రేమానురాగాలు ఆశించడం, వారితో కలిసి ఉండాలని చెప్పి కోరుకోవడం, తమకున్నంతలో పిల్లలకు దాచిపెట్టి ఇవ్వడం ఇది తప్పని చెప్పడం లేదు. కానీ పిల్లల్ని ఎప్పుడూ కూడా నేను కంట్రోల్లో పెట్టుకోవాలి అని చెప్పి ఎప్పుడైతే అనుకుంటామో ఒక వయసు పిల్లలకంటూ వచ్చిన తర్వాత, వారికి ఒక జీవిత భాగస్వామ్యం లభించిన తర్వాత వారి ఆలోచనలు కానీ, మాట తీరు కానీ, వారికి కొన్ని సమస్యలు రావడం ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఈ విషయంలో సింహరాశి వారు కొంతవరకు దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. అంటే ఒక స్టేజ్ దాకా పిల్లల అదుపాజ్ఞలు అన్నీ చూసుకుంటూ వారి జీవితంలో మంచి స్థాయికి వచ్చిన తర్వాత ఇంకా పిల్లలను వారి ఇష్టానుసారంగా వదిలేయమని నేను చెప్పను. కానీ పిల్లలు ఏవైతే వారికి ఇష్టాలు ఉన్నాయో అవి తీర్చుకునేందుకు కొంతవరకు ఏంటంటే వీరు అక్కడ కూడా నేను నియంత్రిస్తానని చెప్పి అనుకోకుండా ఉండడం కొంతవరకు కూడా వీరికి జీవితంలో మంచిదని చెప్పవచ్చు. పిల్లలతో ఎప్పుడూ కలిసి జీవించాలని చెప్పి కూడా కోరుకుంటారు. వారు ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నా సరే ఆ పిల్లలు ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉద్యోగాల్లో ఉన్నారు, లేదా వ్యాపారం చేసుకుంటున్నారు అని చెప్పంటే ఈ సింహరాశి వరకు తండ్రిగా పెద్దగా ఇష్టపడదు. కుటుంబం అంతా కలిసి ఉండాలి, ఒక కష్టం కానీ నష్టం కానీ ఏదన్నా వచ్చినప్పుడు అందరూ కలిసి భరించాలని చెప్పి కోరుకునే మనస్తత్వం కూడా సింహరాశి వరకు తండ్రిగా అధికంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా తమ పిల్లలు తమ దగ్గరే ఉండాలని చెప్పేసి ఎక్కువగా కోరుకుంటుంటారు. పిల్లల పట్ల ప్రేమానురాగాలు చూపుతారు, త్యాగాలు కూడా చేస్తుంటారు. కానీ వారు వీరి అధిపాజ్ఞంలో ఎప్పుడూ కూడా, అంటే జీవితాంతం ఉండాలని చెప్పి కోరుకోవడం వల్ల కొన్ని సందర్భాల్లో వీరికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయం పట్ల వీరు కొంత జాగ్రత్త వహిస్తే సరిపోతుందని చెప్పొచ్చు. అదేవిధంగా వీరి ఆలోచనలు, అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పిల్లల మీద ఎక్కువగా రుద్దే ప్రయత్నం కూడా చేయకపోవడం మంచిదని చెప్పవచ్చు. సింహరాశి వారు ఒక తల్లిగా, అంటే ఇందాక పురుషుల గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు స్త్రీగా చూస్తే ఒకసారి తల్లిగా ఏ విధంగా ఉంటారో అన్న విషయానికి వస్తే ఒక మంచి ప్రేమమూర్తిగా చెప్పవచ్చు. పిల్లల కోసం ఎంతటి కష్టానైనా సరే చిరునవ్వుతో భరించేటువంటి ఓర్పు, నేర్పు అధికంగా ఉంటుంది. కుటుంబపరమైన సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, లేదా ఇతరత్ర అనారోగ్య సమస్యలు ఏవైనా కూడా సింహరాశి వారికి, మహిళలకు ఏదైనా ఎదురైతే కూడా వారు ఏమాత్రం కూడా మొహం మీద ఆ చిరునవ్వుని చెదరనీయరు. పిల్లలకు నా ఇబ్బందులు తెలియకూడదు, నేను కష్టం ఏదైతే పడుతున్నానో అది నా పిల్లలకు తెలియకూడదని చెప్పేసి ఒక తల్లిగా ఎక్కువగా సింహరాశి వారు కోరుకుంటూ అటువైపుగా పిల్లల కోరికలన్నీ కూడా తీర్చే ప్రయత్నం కాస్త అధికంగా చేస్తుంటారు. పిల్లలు సంతోషంగా ఉండాలి అని చెప్పి అనుకున్నప్పుడు నేనేం చేయాలి అన్న వైపుగా ఆలోచన వీరు అధికంగా చేస్తారు తప్పితే ఇక్కడ సాధ్యాసాధ్యాలు అంటాం కదా, వాటిని ఏమాత్రం కూడా ఒక తల్లిగా ఎక్కువగా ఆలోచన చేయరని చెప్పవచ్చు. అంటే పిల్లలు ఉన్నట్టు నాకు 50,000 రూపాయలు మొబైల్ ఫోను ఇంకొకటి కొని ఇవ్వమని చెప్పి అడిగారనుకోండి, సాధ్యాసాధ్యాలు వీలవుతాయా లేదా, నా దగ్గర 50,000 రూపాయలు డబ్బులు ఉందా లేదా, లేదా నిజంగా పిల్లలకి ఈ మొబైల్ ఫోన్ అయితే అనుకుంటున్నాం అది అవసరం ఉందా లేదని చెప్పి ఆలోచించరు. పిల్లలు సంతోషంగా ఉంటారు కదా. రేపు ఉదయం 7:30 ప్రసారమయ్యే శ్రీకరం శుభకరం వారఫలాలు ప్రత్యేక కార్యక్రమంలో నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి మరియు 27 నక్షత్రాల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో ఈ వారం జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశంతో పాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా కొంతమంది వ్యక్తులను మనం పరిశీలన చేస్తే వారికి ప్రతి దానికి కూడా కోపం, అసహనం, చికాకు లాంటివి అధికంగా వస్తుంటాయని చెప్పవచ్చు. మరి ఇటువంటి సమస్య ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అన్న అంశాలు.